అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం ద్వితీయ సోమవారం. ఈరోజు శతభిష నక్షత్రం విశేషమైనటువంటి రోజు. సోమవారం ద్వితీయ రాహు నక్షత్రం విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు మంత్రబలంలో ఓం రామేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన హృదయ వ్యాధులు తగ్గిపోతాయి, మానసికంగా ప్రశాంతత కలుగుతుంది, మనిషికి కోపం కూడా తగ్గుతుంది. అంతేకాదు రాహుదశ జరుగుతూ ఉన్నా లేదా రాహు దుస్థానాలలో ఉన్న నీచ స్థానాలలో ఉండి వాటి దుష్ప్రభావం వలన మీరేదైనా చెడు ఆలోచనలు, డిప్రెషన్ లాంటివి ఏవైనా ఉన్నా అవి తగ్గిపోతాయి, ప్రశాంతంగా ఉంటారు అని అర్థం. ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారట. అటువంటి ప్రశాంతతని ఈ నక్షత్రంలో ఈరోజు మనకి ప్రాప్తిస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఈరోజు ఓం రామేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. ఓం రామేశ్వరాయ నమః, ఓం రామేశ్వరాయ నమః, ఓం రామేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. ఖచ్చితంగా ఈరోజు శ్రావణ మాసం సోమవారం, జ్యోతిర్లింగం రామేశ్వరుడు కాబట్టి మనందరికీ కూడా శుభం జరుగుతుంది. ఇక ఈరోజు మంచి మాట, మనం చేసే చిన్న సాయం కూడా ఇతరుల జీవితాలలో ఎంతో వెలుగునిస్తుంది, వాళ్ళ జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. అదే మనం చిన్న మాట కూడా ఇతరుల జీవితాలలో ఎంతో ఆశను పెంచుతుంది, ఎంతో ఆనందాన్ని కూడా ఇస్తుంది. కానీ మనందరం ఏం చేస్తుంటామంటే చిన్న సాయం చేస్తాం, ఊరంతా ప్రచారం చేసుకుంటాం. నేను అది చేశాను, నేను వారికి చిన్న వయసు నుండి ఎంత కష్టపడి సేవ చేశాను, కానీ వాళ్ళు నన్ను మర్చిపోయారు, నన్ను దూరం పెట్టేశారు, వాళ్ళు నన్ను గుర్తించడం లేదు, ఆఖరికి ఏదో ఒకరోజు నువ్వేం చేసావు అనేస్తున్నారు, నా కుటుంబ సభ్యులు కూడా ఇలానే ఉన్నారు అని బాధపడుతూ ఉన్న జనాలు కొందరు. ఇంకా కొందరు చిన్నగా ఒక ధైర్యం చెప్పి వాళ్ళకి ఒక మంచి మాట చెప్పి వాళ్ళ జీవితం ఉద్ధరించి ఉంటారు. కానీ వాళ్ళు కూడా వాళ్ళు అది చేయమని చెప్పాను, నేనే దీన్ని చేయమని చెప్పాను, ఇలా నేను చెప్పడం వల్లే వాళ్ళు సక్సెస్ అయ్యారు అని చెప్పుకొని తిరిగే వాళ్ళు కొందరు. ఈ రెండు విభాగాలని పక్కన పెడితే ఇంకొందరు నేను అలా చేస్తా, ఇలా చేస్తా, ఇలా నడుచుకుంటా అనే మాట ఇచ్చి జీవితంలో మోసం చేసేవాళ్ళు కొందరు. తర్వాత నాకు డబ్బు కావాలి ఇవ్వు అని చెప్పి తీసుకొని మళ్ళీ తిరిగిచ్చేస్తానులే అని చెప్పి మోసం చేసేవారు మరికొందరు. ఈ 4 రకాల జనాలు ప్రతి ఒక్కరి జీవితంలో రౌండ్ చేస్తూ ఉంటారు. మనం చిన్న సహాయం వాళ్ళ జీవితంలో మంచిని చేయొచ్చు. ఆ సహాయం చేసి ఇతరులతో ప్రచారం చేసిన సహాయం చేసిన పుణ్యఫలం కూడా మీకు రాదు. నలుగురికి చెప్పుకొని తిరిగినా మీరు సహాయం చేసింది వ్యర్థమైపోతుంది. సహాయం ఎప్పుడు కూడా గుప్తంగా చేయాలి. సహాయం చేసింది పొందిన వారితో ఉండాలి కానీ ఆ భగవంతుని దగ్గర లెక్క ఉండాలి కానీ జనాల దగ్గర కాదు. రెండోది, ఎవరికైనా ఏదైనా ఉపదేశమో మంచి మార్గమో చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని అనుసరించి అభివృద్ధి అవుతూ ఉంటే దాన్ని చూసి సంతోషించాలి కానీ దాన్ని చెప్పుకొని తిరుగుతూ ఉంటే అతను చేస్తున్న వృత్తిలో ఏదైనా పాపాలు వస్తే ఆ దోషాలు కూడా మీకే తగులుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎవరికైనా మాట ఇస్తే ప్రాణం పోయినా దాన్ని నిలబెట్టుకోవాలి, అదే ధర్మశాస్త్రం. అది దానికి ఇచ్చిన అంటే మంచైనా చెడైనా ఏదైనా. ఈరోజు కర్ణుడు మాట ఇవ్వడం వల్లే కర్ణ అంటున్నాం, అర్థం చేసుకోండి. అలా మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నుండి దూరం కాకూడదు. ఆ మాటని నిర్లక్ష్యం చేసినా, వాళ్ళకి మోసం చేసినా మీకే పాపం తగులుతుంది. ఏదో ఒక రోజు దాని ప్రాయశ్చిత్తాన్ని అనుభవించక తప్పదు. కానీ మాట ఇచ్చిన తర్వాత మంచైనా చెడైనా ప్రాణం పోయే వరకు నడుచుకుంటారు చూడండి, ఆ పాపం పుణ్యం భగవంతుడు తేలుస్తాడు. కానీ మాట ఇచ్చిన తర్వాత నడుచుకోవాలి. రెండోది, ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్న తర్వాత, ఎవరి దగ్గరైనా రుణం పొందిన తర్వాత జీవితాంతం ఆ రుణం తీర్చుకోవాలి. మీరు రుణం తీర్చుకోకుండా నాకు శక్తి లేదు, నేను ఇవ్వలేను, లేదా నేను ఇంతే, నువ్వు ఎప్పుడు ఇచ్చావు అని, నువ్వు నాకు ఇవ్వనే లేదని అబద్ధాలు చెప్తూ గొడవలు పెట్టుకోవడం లేదా వాళ్ళని మోసం చేయడం,
ఇలా చేస్తే అంతకంత దానికి 100 రెట్లు జీవితంలో ఏదో ఒక అదృష్టాన్ని మీరు కోల్పోవలసి వస్తుంది. దయచేసి ఈ రోజు నుండి ఈ మాటలు చాలా అర్థం చేసుకొని ఉండాలి. అర్థం చేసుకుంటే మాత్రమే ఇది అర్థమవుతుంది. కానీ అందరికీ అర్థం కాదు. ఎందుకంటే ఈ కాలంలో చాలామంది ఇతరులపై ఆధారపడి బతికే వాళ్ళే ఉన్నారు. ఇంకెవరో సాయం చేస్తారులని ఆధారపడి బతకడం, లేదా కొడుకు సంపాదిస్తున్నాడులే అని వాళ్ళపైన ఆధారపడి బతకడం, లేదా కోడలు జాబ్‌కు వెళ్తుందని ఆ డబ్బుతో ఆధారపడి బతకడం. ఇలా ఆధారపడి బతికే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ అందరూ ఒకటి గమనించాలి. ఎవరైనా మనం కష్టమని అడిగినప్పుడు అంతా సాయం చేస్తున్నారు అంటే దాని అర్థం వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉందో లేదా కోట్లున్నాయో అని అర్థం కాదు. వాళ్ళు మీ పైన పెట్టిన నమ్మకం, మీ పైన ఉంచుకున్న ప్రేమ. అది ఏదో ఒక రోజు బాధపడతావని. కానీ మీరు మాత్రం జీవితాంతం అలాగే అడుగుతూ బతుకుతున్నారు. కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకుని ఇలాంటివి కొన్నిసార్లు మనకి విన్నప్పుడు బాధగా ఉండొచ్చు. కానీ విని బాధపడడం కంటే మనలో మనం మార్పు తెచ్చుకోవడం చాలా మంచిది. మీ కాళ్ళపైన మీరు నిలబడండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. మీరు ఒకరు సహాయం చేశారంటే దానివల్ల మీరు నలుగురికి సహాయం చేసే కెపాసిటీకి రావాలని రాత్రి పగలు కష్టపడి కసితో బతకండి. ఖచ్చితంగా ఏదో ఒకరోజు పైకి వస్తారు. ఎప్పుడూ ఇతరులపైన ఆశ్రయిస్తూ, ఇతరులను నమ్ముకొని జీవిస్తూ ఉంటే అది జీవితానికి ఏ పరమార్థం ఉంటుంది చెప్పండి? కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి అనేదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం శతభిష నక్షత్రం కాబట్టి అశ్విని మఖ మూల నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు పవిత్రమైన రోజు. కష్టపడండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార. ఇది అంత మంచిది కాదు, చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి ఈరోజు క్షేమతార. శుభకరమైన రోజు, అన్నింటికీ శుభం. ఈరోజు ప్రయత్నించండి. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్తార ఉంటుంది. అయినంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఏ పని చేసినా అందులో ఆపదలు ఖచ్చితంగా వస్తాయి. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపత్తార. ఆర్థికంగా అభివృద్ధి, ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి వాటికి చాలా మంచి రోజు. ఉపయోగం చేసుకోండి. ఇక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ఈరోజు జన్మతార. ఆరోగ్యం పట్ల జాగ్రత్త, చాలా మంచిది. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వారికి పరమమిత్ర తార. ఈరోజు అత్యంత శుభకరమైన రోజు. ఉపయోగం చేసుకోండి. పుష్య అనురాధ మరియు ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి మిత్రతార. ఈరోజు అత్యంత శుభకరమైన రోజు. ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదన తార. ఇది అంత మంచిది కాదు. అయినంత వరకు జాగ్రత్త వహించడం మంచిది. ఇక నిత్య పరిహారంలో మీరు ఎవరైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు, దేవాలయంలో పుణ్యక్షేత్రంలో ఉండేటప్పుడు మనం ఏదైనా ఒక విలువైన ఆభరణమో వస్తువో ఏదైనా పోగొట్టుకుంటాం. అంటే ఏదో పోతుంది. అలా వెళ్ళిపోతే దాని అర్థం ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది నేను దేవస్థానానికి వెళ్ళి బంగారం పోగొట్టుకున్నా, డబ్బులు పోయింది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ దాని వెనుక కూడా చాలా అర్థం ఉంది. ఏదైనా పెద్ద కఠోరమైన ఒక గండాంతరం పోయింది అని అర్థం. అలా వెళ్ళిపోతాయి, గుర్తుంచుకోవాలి. ఒక చెట్టు పువ్వుని సాక్రిఫైస్ చేస్తే అందులో పెద్ద పండు వస్తుంది. దాని నుండి 100 విత్తనాలు, 100 వృక్షాలు వస్తాయి. అదే విధానంగా చిన్న వస్తువు పోగొట్టుకున్న మన కర్మ పోయింది అని అర్థం. దాని వలన 100 రెట్లు శుభ ప్రతిఫలాలు మీకోసం ఎదురు చూస్తుంటాయి అని అర్థం. అందువల్ల ఏదైనా దేవాలయంలో ఎటువంటి విలువైన వస్తువులు పోయినా దయచేసి వాటి గురించి బాధపడకండి. బాధపడితే మళ్ళీ కావాలి కావాలి అని వేడుకొని ఆ కర్మను మళ్ళీ మీరే తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని అందరూ గమనించండి. ఇక దివ్యమైన వాస్తు పరిహారం. వాస్తు పరిష్కారంలో చాలామంది కొన్నిసార్లు ఇళ్లల్లో పూర్వంలో పాత ఇళ్ళు కావచ్చు, సిమెంట్ వేసిన ఇళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా వర్షాలు పడి పైనుండి ఒక్కొక్క చినుకు లోపలికి కారుతూ ఉంది అనుకోండి, దయచేసి దాన్ని వెంటనే రెడీ చేసుకోండి. ఎందుకంటే కారే ఇంట్లో ఉండే వాళ్ళకి ఎప్పుడూ కష్టాలు తప్పవు అని ఒక సామెత కూడా ఉంది. వర్షం పడి ఆగిపోయినా అది ఒక డ్రాప్ బై డ్రాప్ వస్తూ ఉంటుంది. అలా వీళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినా ఒకటైనా ఇంకొకటైనా అలా జరుగుతూనే ఉంటాయి. కారే ఇళ్లల్లో ఎప్పుడూ ఉండకూడదు.
మీకు ఆర్థికంగా అభివృద్ధి అనేది ఉండదు. రెండోది, ఏ ఇంట్లో అయినా పగలంతా నిద్రపోతూ ఉంటారో అంటే యాక్టివ్‌గా ఉండలేరు. అంటే వాస్తు దోషం. ఈశాన్యంలో తెలియకుండా భారమైంది ఏదైనా ఉంటే, లేదా భూమిలో ఏదైనా ప్రేత వస్తువులు ఉన్నా ఆ ఇంట్లో ఎప్పుడూ నిద్ర. వాళ్ళకి నిద్రే. అక్కడ ఆ ఇంటి లోపలికి వస్తే చాలు వాళ్ళకి నిద్రే లేదా గొడవలొస్తాయి. అటువంటి సందర్భంలో ఆ ఇల్లు ఖాళీ చేసుకోవాలి. లేదా వేరే మార్గం లేదనుకున్నప్పుడు ఆ ఇంట్లో ఒక శ్రీవాస్తు యంత్రం పెట్టడం వలన కాస్త మార్పు వస్తుంది. తర్వాత రోజు రోజుకి మార్పు తగినట్లుగా ఇంట్లో సాంబ్రాణి పొగ వేయడం, పాజిటివిటీని ఉత్పత్తి చేసుకోవడం, దైవారాధన చేయడం చేస్తూ ఉంటే ఇంట్లో యాక్టివ్‌గా ఉండగలుగుతారు. ఇక దివ్య పూజ. రేపు నక్షత్రం, పైగా మంగళవారం, తృతీయ, కుబేరుడు అధిపతి. రేపటికి విశేషమైన రోజు. రేపు ఎవరైతే గురు దత్తాత్రేయ అష్టకాన్ని చదువుకొని తదుపరి శనగలని నానబెట్టి వాటిని చిన్నగా ఒక హారంగా చేసి మన ఇంట్లో ఉన్న గురువుకు వేసి పసుపు రంగు పుష్పాలతో అర్చించి పూజించినట్లయితే గురుబలంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి అవ్వగలుగుతారు. రావాల్సిన డబ్బులు త్వరగా రావాలని, ఎక్కడైనా ఇరుక్కుపోయిన డబ్బులు త్వరగా రావాలని సంకల్పపూర్వకంగా ఆచరించండి. త్వరలో అవి తిరిగొస్తాయి. ఇక దివ్యమైన యోగక్షేమం. అప్పుల బాధ నుండి విముక్తి కలిగేందుకు ఈరోజు సాయంత్రం మహాగణపతి ముందు నెయ్యితో దీపారాధన చేసి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పఠించి గణపతిని పూజించాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.